కళ్యాణ్ గారు ఒక ఎలక్షన్లో మొత్తం ఓడిపోయి నెక్స్ట్ ఎలక్షన్కి పోటీ చేసిన ప్రతి సీటు గెలిచి తర్వాత మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు కానీ ఆయన వచ్చి చిరంజీవి గారి దగ్గరకు వచ్చి మీ ఫ్యామిలీ అందరి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం మీరు చెప్తుంటేనే నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ అస్. మీ చరణ్ అన్న మీకు మాట ఇచ్చారు, నెక్స్ట్ సినిమా నీకు చేస్తాను, మంచి కథ చూసుకో అని. ఎక్కడ ఇచ్చాడు? పబ్లిక్లో ఇచ్చాడా? చెప్పలేను. కాదు, మాకు కొన్ని తెలుసు. వద్దండి ప్లీజ్ ప్లీజ్, మీరు చెప్తే ఓకే. వద్దండి ప్లీజ్. లేదా పర్లేదు చెప్పండి, దీనివల్ల బ్యాడ్ ఏం జరగదు. బ్యాడ్ ఏం జరగదు. పెళ్ళికి వెళ్ళాలి అంటే అది వేరే సారీ అనుకో, సమయం సందర్భం, మనం ఎక్కడికి వెళ్తున్నాం సిచ్యువేషన్ వేసుకొని వెళ్ళాలి. అమ్మ నాన్న ముగ్గురు ఫస్ట్ ఏదైనా వేసుకొని పాప మరి పొడుగ్గా పాప బాలేదు అలాంటి విషయాల్లో మా నాన్న యాక్చువల్గా చాలా బట్టలు మొత్తం చూసి నన్ను ఎవ్వడూ ఏం అనకూడదు, నేను వేసుకున్న తర్వాత వాళ్ళు అంటారు, వాళ్ళకి నేను ఆపోజిట్గా మాట్లాడాలి అన్న థాట్ ప్రాసెస్ తోటి నువ్వు వేసుకున్నా తెలిసిపోతుంది అలాంటి వాళ్ళు అందుకే వేసుకుంటారు. సో నానేం చెప్పారంటే, మమ్మీ నాకు గుర్తుంది నేను చెప్పేవాడిని కదా నీకు, నేను కూడా కొన్నిసార్లు అలా చూసే ఎందుకు ఆ బట్టలు వేసుకుంటున్నారని చూసాను. ఐ వాజ్ నాట్ రైట్. మీ రిలేషన్షిప్ విషయానికి వస్తే మీరు ఒక దాని నుంచి బయటకు వచ్చారు. అందరూ ఇప్పుడు ఒక కామెంట్ నేను చెప్పచ్చు అంటే, ఎక్కువ మంది మాట్లాడతారు సార్, ఈ మధ్యన డివోర్స్ ఫ్యాషన్ అయిపోయింది, అందరూ వచ్చేస్తున్నారు. మీరు ఇది వద్దు నాకు ఇంకా అనుకున్నప్పుడు నేను చెప్తాను సార్, ఎప్పుడు ఒక డిఫరెన్స్ ఉంటుంది సార్. ఒక ప్రాబ్లం లేకపోతే లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యూ హ్యావ్ 2 ways టు గో అబౌట్ ఇట్. 1, యూ కెన్ డూ డిస్ట్రాక్షన్ ఆర్ యూ కెన్ డూ రిఫ్లెక్షన్. ఎమోషనల్గా నా వైఫ్ ఏడిస్తే నేను ఆ అమ్మాయికి ఎలా ఉండగలుగుతాను అనేది ప్రయారిటీ కాదు, అది అవుట్ ఆఫ్ లవ్ వచ్చేది. ఇంటికి తిరిగి వెళ్ళిపోతే చూసుకునే పేరెంట్స్ ఉన్నారు. వాట్ షుడ్ అ మ్యాన్ డూ? ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్. మందు లేకపోతే ఫ్రెండ్స్ లేకపోతే ఆల్ దిస్ అదర్ స్టఫ్ డిస్ట్రాక్షన్ చేసుకొని బాటమ్ మోస్ట్కి వెళ్ళిపోయి, అంటే ఇంకా ఐ కెనాట్ ఫిజికలీ ఫంక్షన్